హాయ్ అందరికి నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏ టిఫిన్స్లోకైనా అదిరిపోయే టేస్టీ చట్నీ రెసిపీని చూపిస్తున్నానండి. ఇడ్లీ దోశలోకి ఎప్పుడు చేసుకునే కొబ్బరి చట్నీ కాకుండా ఇలాగ ఒకసారి ఈ చట్నీ ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. టిఫిన్ టేస్టీగా ఉందంటే దాని సీక్రెట్ అంతా చట్నీలోనే ఉంటుందండి. మనం చట్నీని ఎంత బాగా ప్రిపేర్ చేస్తే ఆ టిఫిన్ టేస్ట్ కాంబినేషన్ మంచిగా కుదురుతుందనమాట. మరి అంత మంచి చట్నీ రెసిపీని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పెద్దవిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అంటే ఒక పెద్ద ఉల్లిపాయ అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2-3 అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. పొట్టు తీసేసుకొని అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోని పొట్టు తీసేసిన 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని లైట్గా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అలా వేయించుకోండి. ఇవి కొంచెం వేగి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారి ఇగోండి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే మీకు తెలిసిపోతుంది. అలా కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పెద్దవిగా కట్ చేసుకున్న 3 టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. టమాటా కొంచెం బాగా వేగి మగ్గేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేస్తున్నాను. అది మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. మంచి సువాసన కోసం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం టమాటా మగ్గిన తర్వాత ఈ టమాటాను కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని లైట్గా వేయించుకొని ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవారు ఇంకాస్త ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు చట్నీ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే టమాటాలని ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. మీకు కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను పులుపు ఎక్కువ అవుతుందని ఇంక ఇందులో వేయలేదు. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి మళ్ళీ అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు కొంచెం పోపు దినుసులు వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా పోపు వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగవ యాడ్ చేసుకోండి. చిటికెడు ఇంగవ అయితే సరిపోతుంది. ఇంగవ వేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ చట్నీని అందులోకి వేసేసుకోండి. చట్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అండి. ఎక్కువ టైం పట్టకుండా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ చట్నీని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట బండి మీద అమ్మే చట్నీ కంటే మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఇడ్లీ అనే కాదు, దోశలోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మంచి రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.